హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోస్నే కిచెన్. ఈ రోజు మన వీడియోలో హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ చపాతీ పిండిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో ఈ ఒక్క పిండి ఉంటే చాలండి, చపాతీ చేసుకోవచ్చు, పుల్కాలు చేసుకోవచ్చు, అలానే ఈ పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు అండి. దోశలే కాదండి, ఇంకా చాలా రెసిపీస్ ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసుకోవచ్చు. ఈ పిండితో చేసుకునే ఏ రెసిపీలైనా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ పిండిని ఎలా చేసుకోవాలో చూస్తూ అలానే దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికి కొంచెం లెందీగానే అనిపించచ్చండి, కానీ ఓపికతో చూసారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ తెలుస్తాయి. మరి ఈ మల్టీగ్రెయిన్ ఆటాని తయారు చేసుకోవడం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమలండి. ఈ గోధుమలు వచ్చేసి ఇక్కడ నేను 3 కేజీల వరకు తీసుకున్నానండి. ఈ 3 కేజీల గోధుమలకి కూడా ఎంతెంత ఇంగ్రీడియంట్స్ మిగిలినవి వేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. దాన్ని బట్టి మీరు 3 కేజీలు గోధుమల కంటే కూడా ఎక్కువగా చేసుకుంటే దీన్ని కొంచెం పెంచుకొని చేసుకోవచ్చండి. 3 కేజీల కంటే తక్కువ చేసుకుంటే కూడా దీన్ని ఆఫ్ చేసుకొని చేసుకోవచ్చు. మనం గోధుమలను తీసుకునేటప్పుడు నాణ్యమైనవి అలానే నెంబర్ 1 క్వాలిటీ గోధుమలను తీసుకుంటే మంచివండి. ఇప్పుడు మరి ఈ గోధుమలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దామండి. గోధుమలు ఒబెసిటీని కంట్రోల్ చేస్తుందండి, అలానే డయాబెటీస్ రాకుండా చేస్తుంది, మన బాడీలో మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ఈ గోధుమలు చాలా బాగా ఉపయోగపడతాయి, అలానే గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి, అలానే చిన్నపిల్లలు ఆస్మా లాంటివి వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి ఈ గోధుమలు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ గోధుమలు మన డైలీ డైట్ లో తీసుకోవడం చాలా మంచిదండి. మరి ఈ 3 కేజీల గోధుమలకి కూడా 1 కప్పు దాకా రాగులను తీసుకోవాలి. ఈ రాగులు వెయిట్ లో వచ్చేసి 150 గ్రాములండి. ఈ రాగులు బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, అలానే బోన్ హెల్త్ ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది, అలానే మన స్కిన్ కి హెయిర్ కి కూడా ఈ రాగులు చాలా అంటే చాలా మంచివండి. రెగ్యులర్ గా మన డైట్ లో ఈ రాగులను చేర్చుకోవడం వలన వెయిట్ లాస్ అవ్వడానికి ఈ రాగులు చాలా బాగా ఉపయోగపడతాయి. మరియు హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ ఆటాలో థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మొక్కజొన్న గింజలు. వీటిని కూడా 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇవి కూడా వెయిట్ లో వచ్చేసి 150 గ్రాములండి. ఈ మొక్కజొన్న గింజల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయి, అలానే చిన్నపిల్లలు ఎదుగుదలకి ఈ మొక్కజొన్న గింజలు చాలా బాగా ఉపయోగపడతాయండి. అలానే రక్తహీనతని కంట్రోల్ చేస్తాయి, డయాబెటీస్ రాకుండా కాపాడతాయి. ఈ మొక్కజొన్న గింజలను డైలీ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన ఓవరాల్ గా మన బాడీకి చాలా మంచివండి. ఇందులో మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి. ఇప్పుడు వీటితో పాటుగా 50 గ్రాముల వరకు సోయాబీన్స్ ని వేసుకోవాలి. ఈ సోయాబీన్స్ వేసుకునేటప్పుడు ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే ఈ సోయాబీన్స్ ని అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే ఈ సోయాబీన్స్ షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు. ఈ సోయాబీన్స్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్లయితే ఈ సోయాబీన్స్ హార్ట్ కి హెల్త్ గెయిన్ అవ్వడానికి, వెయిట్ మేనేజ్మెంట్ కి కానీ ఇవి చాలా మంచివండి. ఇవి మెనోపాజ్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాయి, బోన్ హెల్త్ డైజెషన్ సిస్టమ్ కి ఉపయోగపడతాయి. రెగ్యులర్ గా వీటిని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందండి. అలానే నిద్ర రాకుండా బాధపడుతునే వారికి ఇవి తీసుకోవడం వలన నిద్ర బాగా పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి శనగలండి. వీటిని కూడా 1 కప్పు దాకా తీసుకోవాలి. వీటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ శనగలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయండి, అలానే మజిల్స్ స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తాయి. అలానే వీటిలో ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ చాలా అధికంగా ఉంటాయండి. ఇవి బ్లడ్ లో ఉండే షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, అలానే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా ఉండేలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అదే కప్పుతో 1 కప్పు వరకు జొన్నలను వేసుకోవాలి. ఈ జొన్నల్లో 2 రకాలు ఉంటాయండి. 2 రకాల్లో కూడా ఏ జొన్నలను వేసుకున్నా కూడా పర్వాలేదు. ఈ జొన్నల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుందండి, హార్ట్ కానీ డైజెషన్ సిస్టమ్ కానీ ఈ జొన్నలు చాలా మంచివండి. అలానే డయాబెటీస్ కూడా రాకుండా కంట్రోల్ చేస్తాయి, అలానే బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయండి. ఈ జొన్నల్లో ఎనర్జీ లెవెల్స్ అనేవి అధికంగా ఉండడం వలన త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. మన మల్టీగ్రెయిన్ ఆటాలో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓట్స్ అండి. వీటిని కూడా 150 గ్రాముల వరకు తీసుకోవాలి. ఓట్స్ లో ఫైబర్ అలానే ప్రోటీన్ చాలా అధికంగా ఉంటాయండి. ఇవి డయాబెటీస్ ని క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేస్తాయి. ఇవి ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తాయండి, అలానే కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అలానే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. పిండి త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని 1 రోజంతా కూడా బాగా ఎండలో ఎండిన తర్వాత మిల్లు పట్టించుకోవాలి. లేదు ఓపుకున్నవారైతే ఇందులో ఓట్స్ వేయకుండా ఓట్స్ ని పక్కకి తీసేసుకొని గోధుమలతో శుద్ధంగా వీటిని అన్నిటినీ కూడా ఒక 2-3 సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి తీసుకోవాలి.
తర్వాత వీటిని ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత వీటిని మిల్లి పట్టించుకోవాలి. నేనైతే వీటిని కడగట్లేదండి, ఒక రోజంతా కూడా వీటిని ఎండలో బాగా ఎండబెట్టేశాను. ఇప్పుడు ఈ క్యాన్లో గోధుమలు అలానే మిగిలిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని మిల్కి పట్టించేసుకోవాలి. మిల్లులో ఈ గోధుమలు ఆడించుకునేటప్పుడు వీటిని మెత్తగా ఆడమని చెప్పాలండి, లేదంటే వాళ్ళు కొంచెం గొరుగ్గా ఆడేస్తూ ఉంటారు. మిల్లుని పట్టించుకున్న తర్వాత మల్టీగ్రెయిన్ ఆట అనేది మనకి ఈ విధంగా తయారవుతుందండి. పిండి ఆడించిన వెంటనే మూత పెట్టకూడదండి, అప్పుడు పిండి అనేది మనకి వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. పిండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో యూజ్ చేసే క్వాంటిటీని బట్టి, నెంబర్స్ని బట్టి నెల రోజులకి సరిపడగా పిండిని ఆడించుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఈ పిండితో చపాతీలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. మనకి కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకొని ఈ పిండి అంతా కూడా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మీకు చపాతీలు మెత్తగా రావాలి అనుకుంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే ఇందులో పాలును కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. పాలుని వేసి కలుపుకోవడం వలన చపాతీలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు ఈ పిండిని బాగా నాననివ్వాలి. తర్వాత ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ చపాతీలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక పాన్ ని పెట్టుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన చపాతీని వేసుకోవాలి. చపాతీని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. తర్వాత మరొక వైపుకు ఈ చపాతీని తిప్పుకొని ఈ చపాతీ పైన ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోవాలి. ఇలా ఒకవైపు చపాతీ బాగా కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని 2 వైపులు కూడా ఎర్రగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా చపాతీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన చపాతీలన్నిటినీ కూడా ఇదే విధంగా వేపుకోవాలి. చూడండి మనకు చపాతీలు అనేవి ఎంత మెత్తగా వచ్చాయో. ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన చపాతీలు నార్మల్ చపాతీల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇదే పిండితో పల్చటి దోశలను ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ బౌల్లోకి 2 కప్పుల వరకు మల్టీగ్రెయిన్ ఆటా పిండిని వేసుకోవాలి. అలానే 1 కప్పు వరకు వరిపిండిని వేసుకోవాలి. ఇలా వరిపిండిని వేసుకుని దోశలు వేసుకోవడం వలన చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు అనేవి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని బాగా నాననివ్వాలి. ఇప్పుడు పిండి 10 నిమిషాల పాటు నానిన తరువాత మూత తీసి మరొకసారి ఈ పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని 2 ఉల్లిపాయలను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే మన కారానికి తగ్గట్టు 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద తురుముకొని వేసుకోవాలి. అలానే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. మనకి దోశల పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, పల్చగా ఉంటేనే మనకు దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని దీన్ని బాగా కాలనివ్వాలి. ఇప్పుడు మనం దోశలను ఏ విధంగా వేసుకుంటామో అలానే ఒక 2 గరిటెల వరకు దోశల పిండిని పల్చగా వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని నెమ్మదిగా ఈ దోశలను కాలనివ్వాలి. ఈ విధంగా దోశ కాలుతున్నప్పుడు చుట్టూ కూడా 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోవాలండి. ఈ విధంగా దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోవాలండి. ఇలా 2 వైపులు కూడా దోశ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని మరొక దోశ వేసుకోవాలి. ఈ దోశలకైతే మళ్ళీ సపరేట్గా చట్నీ కూడా చేసుకోని అవసరం లేదండి, ఇలానే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలైతే. ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో ఇవే కాదండి, ఇంకా పూరీలు చేసుకోవచ్చు, వామ్ చిప్స్ చేసుకోవచ్చు, ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈ హోమ్మేడ్ మల్టీగ్రెయిన్ ఆటాని తయారు చేసుకోవచ్చు. బయట కొనే చపాతీ పిండి కాకుండా హోమ్మేడ్ మల్టీగ్రెయిన్ ఆటాని ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే చాలండి. ఈ పిండితో రోజుకు ఒక 3 చపాతీలు తిన్నా చాలండి, బాడీకి చాలా పోషకాలు అందుతాయి. మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ మల్టీగ్రెయిన్ ఆటాను ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం యోషిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.